ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ చేరడం కష్టంగా ఉన్నప్పటికీ అసాధ్యమైతే కాదు భయ్యా. చూస్తుంటే పరిస్థితులన్నీ సన్ రైజర్స్ ప్లే ఆఫ్స్ చేరేందుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అది ఎలా అన్నది తెలుసుకోబోయే ముందు ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ వేసుకొని కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక విషయానికి వస్తే ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 సీజన్ రసవత్తంగా మారిపోయిందని చెప్పాలి. ప్లే ఆఫ్స్ రేసు ఆసక్తికరంగా మారిపోయింది. 8 జట్లు ప్లే ఆఫ్ రేసులో ఉండడంతో ఏ జట్లు వెళ్తాయో చెప్పడం కష్టంగా మారింది. సో ఇంకా సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్ చేరడం కష్టంగా ఉన్నప్పటికీ అసాధ్యమైతే కాదు భయ్యా. చూస్తుంటే పరిస్థితులన్నీ సన్ రైజర్స్ ప్లే ఆఫ్ చేరేందుకు అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తున్నాయి. అయితే లక్నో సూపర్ జైంట్స్, గుజరాత్ టైటాన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ ఓటములే ఇందుకు కారణం. ఈ 3 జట్లు కూడా ప్లే ఆఫ్ రేసులో ఉన్నాయి. అయితే లక్నో, ఢిల్లీ క్యాపిటల్స్ వరుసగా ఓడుతున్నాయి. అయితే లక్నో 5 మ్యాచ్లో ఓడింది. మరో మ్యాచ్లో ఓడితే సన్ రైజర్స్తో సమానంగా నిలుస్తుంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ 4 మ్యాచ్ల్లో ఓడింది. చివరి 4 మ్యాచ్ల్లో సన్ రైజర్స్ హైదరాబాద్, గుజరాత్, పంజాబ్, ముంబై లాంటి బలమైన జట్లతో తడపడాల్సి ఉంది. మరో 2 మ్యాచ్ల్లో ఓడితే ఢిల్లీ కూడా సన్ రైజర్స్ తో సమానంగా నిలుస్తుంది. అండ్ అదేవిధంగా ఇక గుజరాత్ టైటాన్స్ 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లక్నో, సిఎస్కేలతో చివరి 5 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. వీటిలో ఒక 3 మ్యాచ్ల్లో ఓడితే ప్లే ఆఫ్ ఆశలు సంక్లిష్టంగా మారే అవకాశం ఉంది. ఇక ముంబై ఇండియన్స్ పరిస్థితి కూడా అలానే ఉంది. వరుసగా 5 మ్యాచ్ల్లో నెగ్గిన మరో 4 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో 2 మ్యాచ్ల్లో ఓడితే ఏదైనా జరిగే అవకాశం ఉంది. ఒక్క ఆర్సీబీ మాత్రమే ప్లే ఆఫ్స్ మీద కాన్ఫిడెంట్ గా ఉంది. ఎందుకంటే మిగిలిన 4 మ్యాచ్ల్లో ఒక్క దాంట్లో గెలిస్తే చాలు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం అవుతుంది. అయితే సన్ రైజర్స్ హైదరాబాద్ కు తనకు మిగిలి ఉన్న 5 మ్యాచ్ల్లోనూ తప్పక గెలవాల్సి ఉంది. అదే జరిగితే సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరడం ఖాయం. ఫ్రెండ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్ కు చేరుతుందో లేదో కింద కామెంట్ అయితే చేయండి. ఇలాంటి మోర్ క్రికెట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.